అరేని యూజ్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు అంతేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంటీజర్ డేటా టైప్ లేకపోతే ఒక స్ట్రింగ్ డేటా టైప్ వాల్యూస్ ఉన్నాయి, ఒక 1000 ఉన్నాయి, స్ట్రింగ్ లేకపోతే ఇంటీజర్. సో ఇక్కడ మనం స్ట్రింగ్ తీసుకుంటాం కాబట్టి స్ట్రింగ్ తీసుకుంటాం. స్ట్రింగ్ స్టూడెంట్స్ ఆఫ్ అరే is equal to new string సో లేకపోతే మనం ఇందులో n నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ ఒక అరేని డిక్లేర్ చేసినప్పుడు అందులో మల్టిపుల్ వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు, n నెంబర్ ఆఫ్ వాల్యూస్ అంతేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఒక 1000 వాల్యూస్ డిక్లేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సైజ్ అనేది ముందే చెప్తాను, ఒక 1000 వాల్యూస్ కావాలి లేకపోతే ఒక 10,000 వాల్యూస్ కావాలి, సైజ్ 100 వాల్యూస్ కావాలి. సో మెన్షన్ చేసి మనం వాటి యొక్క పొజిషన్ ద్వారా మనం అన్ని వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు అంతేనా. స్ట్రింగ్ స్టూడెంట్స్ ఆఫ్ 0 వాల్యూ అంతేనా. సో అక్కడ మన పర్టికులర్ ఏ వాల్యూ అయితే కావాలనుకో స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి స్టూడెంట్ యొక్క నేమ్ ఇస్తాను అనుకున్నాం ఎగ్జాంపుల్. అలా మనం నెక్స్ట్ ఆఫ్ 0 ఆఫ్ 1 అలా మనం n నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అంతేనా. ఫర్ అరేస్ ని యూజ్ చేసి అరేస్ ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు మనకు అవన్నీ కూడా అక్కడ డిక్లేర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 వాల్యూస్ ఒక 10,000 వాల్యూస్ ఏవో డిక్లేర్ అందులో 100 వాల్యూస్ డిక్లేర్ చేసుకుంటాం. ఆ వాల్యూస్ అన్ని కూడా ఎలా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అప్ టు మీరు ఒక 1000 వరకు తీసుకున్నారు అనుకున్నాం. 1000 వరకు ఇందులో వాల్యూ 1000s వాల్యూ ఉంది. వీటిని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం, వాటిని ఎలా వాల్యూస్ యూజ్ చేసుకుంటాం, వాటి యొక్క ఇండెక్సెస్ ద్వారా మనం తీసుకుంటాం అంతేనా. సో 0 పొజిషన్ లో ఏముంది, 1 పొజిషన్ లో ఏ వాల్యూ ఉంది, 2 పొజిషన్ లో ఏ వాల్యూ ఉంది, అప్ టు 99 పొజిషన్ లో ఏ వాల్యూ ఉంది. ఓకే, సో మన ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు 100 వాల్యూస్ ఉంటే హైయెస్ట్ ఇండెక్స్ 99. ఒకవేళ 1000 ఉంటే 999, 10,000 ఉంటే ఇంకోటి. సో అక్కడ మనం వాల్యూస్ ని మనం ఇచ్చే సైజుని బట్టి ఆ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం. దీనివల్ల ఏంటి అప్పుడు వేరియబుల్స్ ఎప్పుడైతే మనకు మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో సో అప్పుడు మనం ఏం చేస్తామంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, సో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అరేస్ ని యూజ్ చేసుకుంటాం. అరేస్ లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి. సైజ్ అనేది మనకు ముందే తెలియాలి ఎగ్జాక్ట్ అవునా. సైజ్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మనం అందులో వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 వాల్యూస్ కావాలి, 10 వాల్యూస్ ఉంటుంది, 30 వాల్యూస్ కావాలి, 30, 40 వాల్యూస్ కావాలి. దీనివల్ల ఏమంటే మెమొరీ అప్పుడప్పుడు వేస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 వాల్యూసే మీకు అవసరం, మీరు వాటి యొక్క సైజ్ అనేది 100 ఇచ్చారనుకోండి, సో మిగతా 90 వాల్యూస్ అనేది వేస్టే కదా, అంటే 90 మెమొరీ అలొకేషన్స్ అనేది వేస్ట్ అయిపోతుంది అవునా. సో కాబట్టి దీంట్లో అది ప్రాబ్లం. ఇంకొకటి ఏంటి, డిఫరెంట్ డేటా టైప్ ని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి నేను స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇచ్చానంటే సో మళ్ళీ ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాను అంతేనా. సో ఒకవేళ నేను ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ వాల్యూస్ ఇచ్చానంటే ఓన్లీ స్ట్రింగ్ డేటా టైప్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాను. వేరే డేటా టైప్ నేను స్టోర్ చేసుకోగలుగుతాను, ఇంటీజర్ వాల్యూస్ ఇందులో స్టోర్ చేసుకోవచ్చా, పాసిబుల్ అవ్వదు అంతేనా. సో మనం ఏ డేటా టైప్ అయితే తీసుకుంటామో హోమోజీనియస్ డేటా టైప్, ఇందులో మనం మెయిన్ ఏంటి హోమోజీనియస్ డేటా టైప్. సో అరేస్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి, మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ వన్ ఫిక్స్డ్ సైజ్. ఒకసారి మనం ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సైజ్ ఇచ్చామంటే మళ్ళీ అడిషనల్ గా మనం వాటిని ఇంక్రీజ్ చేసుకోలేము, సైజ్ అనేది ఫిక్స్డ్ ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, హోమోజీనియస్ డేటా టైప్, అంటే ఓన్లీ సిమిలర్ డేటా టైప్ ఉన్న డేటా టైప్ మాత్రం మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో ఓన్లీ హోమోజీనియస్ డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పాయింట్. ఓకే, సో ఇక్కడ మనకు డెవలపర్ కూడా చాలా కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అరే తీసుకున్నారు, ఈ అరే లోపల ఒక 100 స్టూడెంట్స్ స్టోర్ చేసుకున్నారు. 100 స్టూడెంట్స్ యొక్క నేమ్స్ ఇప్పుడు స్టూడెంట్స్ ఆఫ్ 1 తీసుకొని ఇంకొక వాల్యూస్ రమేష్, మహేష్, అలా మీరు ఒక 100 నెంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకున్నారు. ఈ 100 నెంబర్ ఆఫ్ వాల్యూస్ లో నుంచి నాకు స్టార్టింగ్ ఆర్డర్ కావాలంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం రావాలి. అంటే ఫస్ట్ ఏ క్యారెక్టర్ తో ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో అవన్నీ ఫస్ట్ రావాలి.
పాసిబుల్ అవుతుంది అరేస్ లో. వాటికి సంబంధించి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? మనం లాజిక్ అనేది రాసుకోవాలి, అంతేనా? సో మనం వాటికి సంబంధించిన లాజిక్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ అరేస్ కి సంబంధించి ఎక్కువగా మనకు డిఫాల్ట్ మెథడ్స్ అనేటివి లేవు, అంటే ఫ్రీ డిపెండ్ మెథడ్స్ ఎక్కువ లేవు. జస్ట్ మనం లెంత్ ఒకటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో మిగతా అంతా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో సార్టింగ్ ఆర్డర్ కావాలి, లేకపోతే ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ కావాలి, అరేలో ఉన్న ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ కావాలి, లేకపోతే పర్టికులర్ ఒక పొజిషన్ లో ఉన్న వాల్యూ కావాలి. సో ప్రతి దానికి మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అవునా? సో అంటే దీనికి ఎగ్జాక్ట్ గా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనేవి లేవు. ఓకే, సో ఇక్కడ do not have predefined methods. ఇక్కడ ప్రతిదీ కూడా డెవలపరే రాయాలి. సో మీరు కొన్ని వెబ్సైట్స్ ని అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ ప్రైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ వెబ్సైట్ తీసుకున్నారు, అందులో మీరు రాసినప్పుడు సో మీకు ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం రావాలంటే స్టార్టింగ్ చేయొచ్చు. ఓకే, సో లేకపోతే మళ్ళీ లీస్ట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైజెస్ విషయంలో తీసుకోండి. ఇప్పుడు ప్రైజెస్ అనేవి 10,000 నుంచి రావాలి, లేకపోతే 50,000 నుంచి రావాలి, 1000 నుంచి రావాలి, 100 రూపీస్ లో ఉన్నారు అంటే ఆ ఆర్డర్ ఆ స్టార్టింగ్ కూడా మనం చేయొచ్చు. సో అవన్నిటికి మనం అరేస్ ని తీసుకుంటే ఏం చేయాలి? దానికి కంపల్సరీగా లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ 3 ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తే మనకు వచ్చిన టాపిక్ నెక్స్ట్ టాపిక్ కలెక్షన్స్. కలెక్షన్స్ లో నువ్వు n నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో n నెంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే వీటికి కంపల్సరీగా సైజ్ అనేది ఏం లేదు, ఫిక్స్డ్ సైజ్ అనేది ఏం లేదు. సో నువ్వు వాల్యూస్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డేటా టైప్ అంటే కలెక్షన్స్ లో మనం డిఫరెంట్ డేటా టైప్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. హోమోజీనియస్ డేటా టైప్ ని స్టోర్ చేసుకోవచ్చు, ఇట్రోజీనియస్ డేటా టైప్ ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ట్రింగ్ డేటా టైప్ నుంచి స్ట్రింగ్ డేటా టైప్ ని స్టోర్ చేసుకోవచ్చు, ఇంటీజర్స్ అంతేకాకుండా మల్టిపుల్ డేటా టైప్ వాల్యూస్ ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ స్టోర్ చేసుకోవచ్చు, ఇంటీజర్ స్టోర్ చేసుకోవచ్చు, ఏది కావాలనుకుంటే డిఫరెంట్ డేటా టైప్ ఇటరోజీనియస్ డేటా టైప్ ని కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీటికి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సార్టింగ్ ఆర్డర్ అన్నాం. సో సార్టింగ్ చేసుకోవడానికి మనకు అక్కడ మెథడ్స్ ఉంటాయి. కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలెక్షన్స్ లో అన్ని మనకు ఫ్రీ డిపెండ్ మెథడ్స్ ఉన్నాయి కలెక్షన్ సంబంధించిన. ఇప్పుడు రెగ్యులర్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రికార్డ్ తీసుకున్నారు, లేకపోతే ఒక లిస్ట్ లో తీసుకున్నారు. లిస్ట్ కి కామన్ గా మెథడ్స్ ఏమేమి ఉంటాయి, కామన్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక అరే తీసుకున్నారు. ఓకే, సో ఆ అరేలో ఫస్ట్ వాల్యూస్ అనేవి యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఆ లిస్ట్ లోకి వాల్యూస్ ని యాడ్ చేసుకోవాలి, అంటే యాడ్ చేయడానికి ఒక మెథడ్ కావాలి. నెక్స్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మెథడ్ అంటే అరేలో ఉన్న ఒక ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ వద్దు, రిమూవ్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇక్కడ మనం మెథడ్స్ మనకు సంబంధించిన మెథడ్ ఒకటి రాసుకొని మనమే లాజిక్ దానికి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కానీ అదే అరేస్ లో అరే లిస్ట్ సారీ అదే కలెక్షన్స్ లో అయితే వాటి డిఫాల్ట్ మెథడ్స్ అనేది అంటే మనకు జనరల్ గా జరిగే ఒక లిస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో ఆ లిస్ట్ లో జనరల్ గా జరిగే ఆపరేషన్స్ ఒకటి యాడ్ చేయాలి, వద్దనుకుంటే డిలీట్ చేయాలి, ఏదైనా పర్టికులర్ ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేయాలి, లేకపోతే ఒక పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర రికార్డ్ లో అప్డేట్ చేయాలి. సో ఇలా మనకు కొన్ని కామన్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఆ కామన్ మెథడ్స్ అన్ని కూడా ఇక్కడ మనకు ఫ్రీ డిఫైన్ గా ఉంటాయి కలెక్షన్స్ లో. ఓకే, కలెక్షన్స్ అంటే కలెక్షన్స్ కాదు, కలెక్షన్స్ లో మళ్ళీ 9 కీ పార్ట్స్ ఉన్నాయి, 9 సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో కలెక్షన్స్ గురించి ఫిక్స్ అవుతాం. ఫస్ట్ అయితే సో కలెక్షన్స్ బెటరా, ఇప్పుడు మీరు యూజ్ చేసే దాన్ని బట్టి కలెక్షన్స్ బెటరా, నార్మల్ వేరియబుల్స్ బెటరా, అరేస్ బెటరా? కలెక్షన్స్ బెటర్. కానీ కలెక్షన్స్ లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. కలెక్షన్స్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఎలా అవుతుందనంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక అరే లిస్ట్ మీరు తీసుకున్నారు అనుకోండి. ఓకే, సో బై డిఫాల్ట్ గా ఏంటంటే అందులో 10 వాల్యూస్ మీరు స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒక అరే లిస్ట్ మీరు క్రియేట్ చేశారంటే అది 10 వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి మీకు మెమరీ అలొకేషన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, సో అంటే 0 పొజిషన్, 1 పొజిషన్, 2 పొజిషన్ అండ్ 9th పొజిషన్. ఇందులో వాల్యూస్ మీరు ఏవైనా ఇస్తుంది, ఏదో 10 20 30 40. అంటే ఒక్కసారి మీరు ఒక అరే లిస్ట్ ని క్రియేట్ చేశారు అంటే ఆ అరే లిస్ట్ లో మనకు 10 వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 10 వాల్యూస్ స్టోర్ చేసుకున్న తర్వాత 11th ఎలిమెంట్ ఇంకొక వాల్యూని స్టోర్ చేసుకోవాలని అంటుంది.
ఓకే. సో 11th వాల్యూ మీరు మళ్ళీ స్టోర్ చేసుకోవాలని అనుకుంటే, సో ఇక్కడ అరే లిస్ట్ ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అది ఎలా క్రియేట్ చేస్తుంది? మళ్ళీ అంటే టోటల్ 20 వాల్యూస్ తో ఉన్న ఒక అరే లిస్ట్ ని క్రియేట్ చేస్తుంది. లాస్ట్ మళ్ళీ 20 వాల్యూస్ ఉన్న ఇంకొక అరే లిస్ట్ ని క్రియేట్ చేస్తుంది 20th పొజిషన్. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఏవైతే ఫస్ట్ లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడికి యాడ్ అయిపోతాయి, అంటే కాపీ చేసుకుంటాం ఈ పొజిషన్ ఉన్న వాల్యూస్ ఏమైనా. సో ఇక్కడితో మనకు 10th వాల్యూస్ ఇక్కడ అయిపోయాయి. అక్కడ నుంచి మళ్ళీ 11th ఎలిమెంట్ మీరు స్టోర్ చేసుకుంటే, సో 11th నుంచి మళ్ళీ 11th ఎలిమెంట్ స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ 9 మెమరీ అలొకేషన్స్ అనేది క్రియేట్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఇక్కడికి జంప్ అవ్వాలి. మళ్ళీ తర్వాత ఈ గార్బేజ్ ఇది డిలీట్ అయిపోతుంది, ఈ ఆబ్జెక్ట్ అనేది డిలీట్. సో ఈ కొత్త ఆబ్జెక్ట్ న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అంటే ఇందులో ఫస్ట్ ఏవైతే 10 వాల్యూస్ మీరు స్టోర్ చేసుకున్నారో ఆ 10 వాల్యూస్ అన్నిటిని మళ్ళీ ఇక్కడ కాపీ చేసి, సో మళ్ళీ 11th ఎలిమెంట్ కోసం మళ్ళీ ఇంకొక అరే లిస్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ తో, అంటే టోటల్ 20 వాల్యూస్ తో మనకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 10,000 ఓకే 10 తక్కువ కాబట్టి కాపీ చేసుకో. అంటే ఇక్కడ ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ ఏమవుతుంది చూడండి, ఫస్ట్ మీరు ఒక అడిషనల్ వాల్యూస్ ని యాడ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కాపీ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఏవైతే వాల్యూస్ ఇస్తున్నారో ఆ వాల్యూస్ కూడా ఇవ్వాలి. సో అంటే కొంత ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లాక్స్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే. సో 1 lakh వాల్యూస్ ఇందులో ఆల్రెడీ ఉన్నాయి. 1,01,000 వాల్యూ మీరు స్టోర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, 1 lakh వాల్యూస్ కాపీ అవ్వాలా లేదా? నెక్స్ట్ అరే లిస్ట్ తీసుకున్నప్పుడు సో 1,01,000 ఆబ్జెక్ట్ మీరు స్టోర్ చేసుకోవాలంటే, సో మళ్ళీ ఏమవుతుంది మీకు 1 lakh ఇదంతా కూడా ఎరేజ్ అయిపోయి మళ్ళీ 1 lakh ఎలిమెంట్స్ తో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి అందులో మీకు ఆ మెమరీ క్రియేట్ అయ్యి అందులో 11th ఉంటుంది, మళ్ళీ ఇంకొక 10 వాల్యూస్ ఎక్స్ట్రా వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నీకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కాదు, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బల్క్ ఆపరేషన్స్ నీకు ఉన్నాయి, సో అలాంటి సిచ్యువేషన్స్ లో నువ్వు దీన్ని యూజ్ చేసుకో. నీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అలాంటి నీకు సైజు తెలుసు, పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్, అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు అరేస్ ని యూజ్ చేసుకోండి. ఓకే. సో ఎప్పుడైతే మీకు వాటి యొక్క సైజ్, అంటే మీకు అందులో స్టోర్ చేసిన ఎలిమెంట్ యొక్క సైజ్ మీకు ఫిక్స్డ్ అని తెలుస్తుందో అప్పుడు అరేస్ ని యూజ్ చేసుకోండి. సైజ్ మీకు తెలియదు, ఎన్ని స్టోర్ చేసుకుంటామో లిమిట్ తెలియదు నాకు. 10 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు, 100 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు, 1000 ఎలిమెంట్, 10,000, lakh, crores, మిలియన్స్. సో మనం ఎన్ని అంటే మనకు ఎగ్జాక్ట్ గా సైజు తెలియదు. సో అలాంటప్పుడు ఆటోమేటిక్ గా మనకు ప్రాబ్లం, అంటే పర్ఫార్మెన్స్ వైజ్ గా లేట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఎగ్జాక్ట్ సైజ్ తెలుస్తుందో అప్పుడు మీరు అరేస్ ని యూజ్ చేసుకోండి. ఓకే. సో అరేస్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కలెక్షన్స్ లో కూడా ఒక ప్రాబ్లం ఏంటి, మేజర్ ప్రాబ్లం పర్ఫార్మెన్స్ వైజ్ గా కొంచెం స్లో ఉంటుంది కంపేర్ టు అరేస్. ఓకే. సో ఎగ్జాక్ట్ గా సైజ్ తెలుసు కాబట్టి దాన్ని ఎన్ని నెంబర్స్ ఎన్ని మెమరీ అలొకేషన్ క్రియేట్ చేయాలో దానికి తెలుసు ఎగ్జాక్ట్, కానీ ఇక్కడ తెలియదు కాబట్టి బై డిఫాల్ట్ గా అవి, సో మళ్ళీ మనం అడిషనల్ గా వాల్యూస్ ని యాడ్ చేస్తున్నప్పుడు అప్పుడు మళ్ళీ అన్ని కాపీ అయ్యి ఇంకో ఆబ్జెక్ట్ లోకి మళ్ళీ మార్చేసి అప్పుడు తర్వాత తీసుకుంటుంది. కాబట్టి సో కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్ కూడా కలెక్షన్స్ లో ప్రాబ్లం. ఓకే. సో రిమైనింగ్ అన్ని ఓకే, సైజ్ ఫిక్స్డ్ సైజ్ లేదు, హోమోజీనియస్ డేటా టైప్ లేదు, ఫ్రీ డిఫైన్ మెథడ్స్ కూడా ఉన్నాయి, కానీ కలెక్షన్స్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పర్ఫార్మెన్స్ లో ప్రాబ్లం. ఓకే. సో అర్థమైందా? సో మనం ఇప్పుడు మెయిన్ గా ఈ కలెక్షన్స్ లో ఉన్న టాపిక్స్ ఏవేవి ఉన్నాయి, సో ఆ టాపిక్స్ అన్నిటి కూడా ఒకసారి రాసుకోండి. మీరు కూడా ఒకసారి పలికితే మీకు కూడా మీ నోట్స్ లోనో లేకపోతే నోట్ మీ ఫోన్ లో ఉన్న నోట్ ప్యాడ్ లోనో ఇక్కడ కూడా రాసుకోండి మేజర్ టాపిక్స్. ఓకే. సో 9 ఏవైతే ఉన్నాయో ఆ 9 ఒకసారి మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తాను.
సార్ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుంది. ఓకే, నెక్స్ట్ సార్టెడ్ సెట్, navigable set, queue, next map, sorted map, navigable map. So sorted set, navigable set, queue, map, sorted map and navigable map. సో ఇక్కడ మళ్ళీ లిస్ట్ లో సబ్ టాపిక్స్ ఉన్నాయి కలెక్షన్స్ లో కూడా. సో కలెక్షన్ అంటే ఏంటి? ఫస్ట్, వాట్ ఈస్ కలెక్షన్? కలెక్షన్ అంటే is a collecting of a group of individual objects in a single entity. ఓకే, సో అంటే మనం ఏంటి, ఇప్పుడు మనం ఒక క్లాస్, ఒక కలెక్షన్, ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాం. ఇంటర్ఫేస్ తో ఏం చేస్తున్నాం మనం? ఇంటర్ఫేస్ లో ఒక ఆబ్జెక్ట్ ని ఇంటర్ఫేస్ లో కొన్ని మెథడ్స్ ని డిక్లేర్ చేసి కావాలనుకుంటే మనం మల్టిపుల్ క్లాసెస్ కి వాటికంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని ఒక గ్రూప్ కి చేర్చిస్తున్నాం. ఓకే, సో ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఎన్ ఎ సింగిల్ ఎంటిటీ, దాన్ని మనం కలెక్షన్ అంటాం. కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, కలెక్షన్ అని అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ యాజ్ మేక్ ఎన్ వన్ ఎంటిటీ. అంటే అన్నింటినీ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఏవైతున్నాయో ఆ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కలిపి ఒక చోటికి చేర్చుకోండి, దాన్ని మనం కలెక్షన్స్ అన్నాం. కలెక్షన్ ఫ్రేమ్వర్క్. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అని అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లోపల ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్, ఏ గ్రూప్ ఆఫ్ ఓకే, సో మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ రెండింటిని కలిపి, సారీ, ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్. ఓకే, సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అని, కలెక్షన్ అంటే ఓన్లీ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మేకింగ్ యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ. అంటే ఒకే ఒక పార్ట్ కింద మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తీసుకొని ఒక పార్ట్ కింద చేసుకుంటాం. సేమ్ అలానే క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఓకే, క్లాసెస్ అండ్ ఇంటర్ఫేస్ ఒక గ్రూప్ కింద చేసి మనం యూజ్ చేస్తాం, వాటిని మనం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అని అంటాం. ఓకే, సో దీంట్లో మనకి 9. కలెక్షన్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఓకే, ఎప్పుడైతే మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఫస్ట్ వన్ కలెక్షన్, వీలైతే నోట్స్ కూడా రాసుకోండి. ఇంతకుముందు వదిలేసినా పర్లేదు, ఇప్పుడైతే కంపల్సరీ మీరు ఇప్పటి నుంచి నోట్స్ కూడా రాసుకోండి, మీకు బెటర్. దీని మీద కంపల్సరీగా మీరు ఒక 4 years 3 years వెళ్ళినా కానీ కలెక్షన్స్ టాపిక్ మీదనే ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ఉంటాయి. ఓకే, ఫస్ట్ పాయింట్ కలెక్షన్స్ లో, ఇఫ్ యూ వాంట్ represent group of objects in a single entity, ఇండివిజువల్ ఉన్న ఆబ్జెక్ట్ అన్నింటినీ ఒక చోటు చేరుస్తుంది. ఏ గ్రూప్ ఆఫ్, సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒక క్లాస్ రూమ్ లో ఉంటే దాన్ని ఏమంటాం? క్లాస్ రూమ్ అని అంటాం. సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్స్ అన్ని ఏవైతున్నాయో ఆబ్జెక్ట్స్ అన్నింటినీ ఒక చోటు చేర్చడాన్ని కలెక్షన్ అంటాం. Group of individual objects
యాజ్ ఏ సింగిల్ ఎంటిటీ. ఓకే, సో అప్పుడు మీరు కలెక్షన్ యూజ్ చేసుకో. ఇప్పుడు ఏదైతే మనం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ తీసుకుంటున్నామో ఆ కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ లో కలెక్షన్ అనేది, ఓకే, సో కలెక్షన్ అనేది ఏంటంటే ఇంటర్ఫేస్. కలెక్షన్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది? మనం ఇక్కడ ఇంటర్ఫేస్ తీసుకున్నాం, దీనికి మల్టిపుల్ క్లాసెస్ కి మనం యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఇంటర్ఫేస్ ని ఎగ్జాంపుల్ క్లాస్ కి తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ 2 క్లాస్ కి తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ 3 క్లాస్ తీసుకోవచ్చు. వాటి యొక్క ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసి, అంటే అన్ని ఆబ్జెక్ట్స్ మల్టిపుల్ క్లాసెస్ ఏవైతున్నాయో వాటిని ఒక గ్రూప్ కిందకి చేరుస్తున్నాం. అవును. సో ఇక్కడ కూడా ఏంటంటే కలెక్షన్ అనేది ఏంటంటే రూట్. ఈ కలెక్షన్స్ అనేది మీ యొక్క కలెక్షన్ టాపిక్ లో ఉన్న లిస్ట్ అవ్వచ్చు, లేకపోతే సెట్ అవ్వచ్చు, మ్యాప్ అవ్వచ్చు, క్యూ అవ్వచ్చు. ఓకే, సో వాటన్నిటికి రూట్ ఎలిమెంట్. ఓకే, కలెక్షన్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఓకే, కలెక్షన్ ఇంటర్ఫేస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ రూట్ ఎలిమెంట్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. or root interface of collection framework. ఓకే, కలెక్షన్ ఇంటర్ఫేస్ లో ఏవైతే ఉన్నాయో ఆ కలెక్షన్ ఇంటర్ఫేస్ లోపల కొన్ని మెథడ్స్ అనేవి, ఇంప్లిమెంట్ మెథడ్స్ అనేవి డిక్లేర్ చేస్తున్నాం. అవన్నీ కామన్. ఇంతకుముందు మనకు కామన్ మెథడ్స్ ఏమేమి కావాలండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ చేయాలి, యాడ్ చేయడానికి ఒక మెథడ్. ఓకే, నెక్స్ట్ రిమూవ్ చేయాలి, రిమూవ్ చేయడానికి, ఒకవేళ అదే లిస్ట్ లో ఉన్న వాటన్నింటిని రిమూవ్ చేయాలి, రిమూవ్ చేయడానికి. ఇలా కొన్ని కామన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్ మెథడ్స్ యొక్క డిక్లరేషన్స్ అన్ని కూడా ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ లో ఉన్నాయి. ఓకే, సో ఆ మెథడ్స్ అన్ని కూడా ఇందులోనే డిక్లేర్ చేస్తున్నాం. కలెక్షన్ ఇంటర్ఫేస్ defines the most common methods, which can applicable for any collection object. Any collection object. ఓకే, సో ఇక్కడ మీరు ఈ కలెక్షన్స్ ఆబ్జెక్ట్స్ సంబంధించిన ఏపీఐస్ ఎక్కడ ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. కలెక్షన్ ఓకే, సో ఈ కలెక్షన్స్ ఏపీ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఏ ప్యాకేజ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. పబ్లిక్ ఇంటర్ఫేస్ కలెక్షన్,
ఓకే, సో కలెక్షన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ అది ఇంటర్ఫేస్ కాబట్టి నేను కలెక్షన్ ఇంటర్ఫేస్ అని చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఇంటర్ఫేస్ కలెక్షన్ మీరు అబ్జర్వ్ చేయండి. సో దీన్ని ఏంటి చెప్తున్నా, రూట్ ఆఫ్ ఆల్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్. మీరు ఇంతకుముందు రాసుకున్న లిస్ట్ ఏదైతే ఉందో అన్నిటికి కూడా రూట్ ఏంటంటే మెయిన్ ఇదే. సో దీని నుంచే మనకు లిస్ట్ తీసుకుంటున్నాం, డిక్యూ తీసుకుంటున్నాం, నావిగేబుల్ సెట్, క్యూ. ఇంతకుముందు నేను రాసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ. ఓకే, బ్లాక్ క్యూ, డిక్యూ, లిస్ట్, నావిగేబుల్ సెట్, క్యూ, సార్టెడ్ సెట్, సెట్, ట్రాన్స్ఫర్ క్యూ. సో ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అక్కడ మీకు రాస్తాను. ఈ కలెక్షన్ ఫ్రేమ్వర్క్, ఓకే, వీటన్నిటికీ రూట్ వచ్చేసి కలెక్షన్. ఓకే, సో మీకు ఓన్లీ ప్యాకేజెస్ కావాలన్నా ఇక్కడ మీరు ప్యాకేజెస్ మీద క్లిక్ చేస్తే సో ఏవి ప్యాకేజెస్ ఉన్నాయి, దీనికి సంబంధించిన దాంట్లో ఉన్నవి ఏంటి, సో దేని పర్పస్ కోసం ఇది చేస్తున్నాం. ఓకే, సో ప్రతి ఒక్క దాని యొక్క డాక్యుమెంటేషన్ ఉన్నాయి మనకి ఇక్కడే దొరుకుతుంది. ఓకే, సో ఇంకా డాక్యుమెంటేషన్ చదివే బదులు మనం ప్యాకేజ్ చేసుకుంటే మనకి ఈజీగా కూడా అర్థం. ఓకే, సో కావాలంటే మీకు లిస్ట్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను. వాయిస్ వస్తుందా? ఆ వెబ్సైట్ లో మీకు సంబంధించిన కలెక్షన్ సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. రేపు 1 by 1 మనం వద్దాం. ఫస్ట్ లిస్ట్. ఓకే, కలెక్షన్ అయిపోయింది ఈరోజు. కలెక్షన్ అనేది ఏంటంటే వీటన్నిటికీ రూట్, దాంట్లో కొన్ని మెథడ్స్ అవి డిఫైన్ చేసి ఉంటాయి. సో రూట్ ఇంటర్ఫేస్ ఇన్ ద కలెక్షన్ ఏరియా. ఓకే, నెక్స్ట్ 1 by 1. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం ఇంపార్టెంట్ ఏవైతున్నాయో ఆ ఇంపార్టెంట్ అన్ని కూడా ఇక్కడ రాసాను 9. సో వాటన్నిటి గురించి మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటాం. వీటితో పాటు ఇంకా మీరు ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే కంపారబుల్, కంపారేటర్. కంపారబుల్ అని ఇంకోటి ఉంది. సో కంపారేటర్ అంటే కంపారేటర్ కి కంపారబుల్ కి డిఫరెన్స్ ఏంటని మీకు ఇంటర్వ్యూస్ లో చాలా ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. సో ఎనిమరేషన్స్ గురించి కూడా అడుగుతారు, ఇటరేటర్. సో ఇవన్నీ ఏంటంటే ఈ లిస్ట్ ని వాటిని యూజ్ చేసేటప్పుడు మనకు వాటన్నిటిని యూజ్ చేస్తాం. ఓకే, ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది మీకు అక్కడే కవర్ అయిపోతుంది. ఇవి కూడా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీకు ఎక్కువగా అడిగే క్వశ్చన్ కంపారేటర్ అండ్ కంపారబుల్, రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటనేది చాలా చోట్ల అడుగుతారు. నెక్స్ట్ ఎనిమరేషన్స్ అండ్ ఇటరేటర్ యూజ్ చేసి ఒక లిస్ట్ లో ఉన్న వాటిని ఒక అరే లిస్ట్ లో కానీ లేకపోతే యాస్మాప్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ఎలా ప్రింట్ చేస్తారని అడుగుతారు. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఇంట్లోనే కవర్ అవుతాయి.